ఖమ్మం వైరా రోడ్డులో లలితా జ్యువెలరీస్ 60వ షోరూమ్ ను మంత్రులు తుమ్మల, పొంగులేటి, లలితా జ్యువెలరీస్ చైర్మన్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మంలో షోరూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు లలితా జ్యువెలరీస్ చైర్మన్ కిరణ్ కుమార్. ఇతర షాపుల్లో బంగారం ధరను అడిగి వ్యత్యాసం తెలుసుకుని లలిత్ జ్యువెలరీస్ లో బంగారం కొనుగోలు చేయాలని కస్టమర్లను కిరణ్ కుమార్ కోరారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని ఆదా చేసుకోవాలని, అన్ని ప్రాంతాల వారికి తక్కువ ధరలో బంగారం అందించాలనే ఉద్దేశమే తమదని కిరణ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలో మరి కిరణ్ కుమార్ గారు లలితా జ్యువెలరీస్ షాపులు ఓపెన్ చేయించడం గౌరవనీయులు పెద్దలు తిమ్మనాగేశ్వరరావు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో వారి చేతుల మీదుగా ఈరోజు వారు ప్రారంభించుకోవడం మనందరికీ కూడా అదృష్టం. ఒకటి ఏంటంటే ధరతో పాటు మన్నిక అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో బంగారం చాలా విలువైంది కాబట్టి మధ్యతరగతి చిన్నవాళ్ళు మరి బంగారం కొనేటప్పుడు మోసపోకుండా స్వచ్ఛమైన బంగారం కొనాలంటే ఒక మంచి షోరూమ్కి రావాలి. మరి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రసిద్ధి చెందిన లలితా జ్యువెలరీస్ మరి అత్యంత స్పీడ్గా మరి చిన్న వ్యాపారంతో మొదలై మరి మన్నికతో పాటు ధరతో వారు అందరి ప్రజలని ఆకట్టుకోవడం వలన ఈరోజు ఈ స్థాయికి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. అందరికీ నమస్కారం. సో ఈరోజు మేము లలితా జ్యువెలరీ 60వ షోరూము ఖమ్మంలో ఓపెన్ చేశాము. మినిస్టర్ గారు అందరూ వచ్చిపోయినారు. సో చాలా ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి చాలా బిజీగా అంతా 2 మినిట్స్లోనే జరిగిపోయింది అన్నమాట ఓపెనింగ్. సో ఇప్పుడు ఏమంటే మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికైనా రావు. సో లలితా జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు, అన్ని విధాలుగా మీరు డబ్బులు లలితాతో ధరలు పోల్చుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తున్నాను. అక్కడే కొనమని చెప్పడం లేదు. మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు, ఆ స్లిప్, ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. 100% హాల్ మార్క్, అది చెప్పాల్సిన విషయం లేదు. ప్రతి ఒక్కరు అమ్మేది హాల్ మార్క్. ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. అన్ని బిగ్ కంపెనీస్ అన్ని హాల్ మార్కే. సో హాల్ మార్క్ అనేది 22 క్యారెట్ మీకు గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి బంగారంలో ఎలాంటి దోకా ఉండదు ఎక్కడ కొన్నా కూడా. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది ఒకటే విషయము, ధరలు పోల్చుకోండి.